మాకు కొండంత అండ మీ అందరి ప్రియతమ నాయకుడు భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రెండోసారి అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి బైక్ ర్యాలీతోని మన రామన్నను స్వాగతించినటువంటి పైలశేఖర్ రెడ్డి గారు ఒకసారి లేవాలి దయచేసి. లే బ్రదర్. అదే మా మహిళా పక్షపాతి అంటే అందులో అతిశయోక్తి కాదు. పడుకున్నా లేచినా మహిళల గురించే మాట్లాడేటువంటి మా యొక్క ఆలేరు ఎమ్మెల్యే సుంత మహేందర్ రెడ్డి గారు, నేను కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి నీళ్ల ప్రదాత అయితే మా జనగామ నియోజకవర్గానికి వందలాది చెరువులు 24 గంటలు నిలిపేటువంటి మా నీళ్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ఈరోజు పేరుకు వెనుకబడ్డ నియోజకవర్గం అయినా కూడా అనేక పరిశ్రమలతోని అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి మూడోసారి హ్యాట్రిక్ చేసేసి మూడోసారి ఎమ్మెల్యే అయినటువంటి మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు టెక్నికల్గా ఎమ్మెల్యే గారు కాదు, కానీ అంతకంటే ఎక్కువే మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు మునుగోడు ఇన్ఛార్జ్. చప్పట్లతో గట్టిగా. నకరకల్లు టైగర్ మీ అందరికీ తెలుసు, ఏనుగు బతుకున్నా చచ్చినా 1000. నకరకల్ టైగర్ వేముల వీరేశం గారికి, వేదిక మీద ఉన్నటువంటి మహేందర్ రెడ్డి గారికి, ఇంకో సీనియర్ నాయకులు చామ మల్లేష్ గారికి, వేదిక మీద ఫస్టే చెప్పిన వేదిక మీద ఉన్నటువంటి నాయకులు అందరి పేర్లు చెప్తే నా టైం అయిపోతుంది, అన్యదా భావించదు, క్షమించాలి. ఈరోజు భారీ ఎత్తున 7 నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులకు, మండల నాయకులకు, ప్రజాప్రతినిధులకు, యువకులకు, అనుబంధ సంఘ నాయకులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా. ఇకపోతే సబ్జెక్ట్కి వద్దాం. మీ అందరికీ తెలుసు, 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంతో మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవటం జరిగింది. 2014లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పగ్గాలు చేపట్టడం జరిగింది. అప్పుడు మా యువ మంత్రి కేటీఆర్ గారు ఐటీ పరిశ్రమల మరియు చేనేత రంగానికి పరిశ్రమ మంత్రిగా ఉన్నారు. మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి, 2014 మనం చేపట్టినప్పుడు, మనం అధికారం చేపట్టినప్పుడు కరెంటు లేదు, నీళ్లు లేవు, మిషన్ భగీరథ లేదు, రహదారులు లేవు. అలాంటి పరిస్థితుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చాకచక్యంతో, పరిపాలన దక్షతతో 24 గంటల ఉచిత నాణ్యమైనటువంటి కరెంటు ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈరోజు దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 72 సంవత్సరాలు స్వాతంత్రం వస్తే ఏ రాష్ట్రం కూడా ఇంటింటికి నల్లా ఇచ్చే ప్రయత్నంగానే ఆలోచన చేయలేదు. కానీ ఆలోచన చేసింది కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా. ఈరోజు 46,000 చెరువుల్ని మిషన్ కాకతీయ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మీకు తెలవాలి. మీ అందరికీ ఒకటి సంక్షిప్తంగా మీకు చెప్పాలి సబ్జెక్టు. 66 సంవత్సరాల కాంగ్రెస్ టీడీపీ పాలనలో మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చినటువంటి జాతీయ రహదారులు కేవలం 2600 కిలోమీటర్లు. కానీ ఈ 5 ఏళ్లలో, ఈ 5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నా, మనకు సహకరించబోయినా, మన మిత్రపక్షం కాకున్నా, గౌరవ ముఖ్యమంత్రి పరిపాలన దక్షతతోని, టీఆర్ఎస్ ఎంపీల ఫలితంతో ఈరోజు కేవలం 5 సంవత్సరాల్లో 3600 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెచ్చుకుందామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. మీకు తెలవాలి, ఈరోజు మన కళ్ళ ముందర రోడ్లు కనిపిస్తున్నాయి. ఈరోజు మీ అందరికీ తెలవాలి, గతంలో 2014లో మన రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రిసిటీ కేవలం 6,800 మెగా యూనిట్లు అయితే ఈరోజు 5 సంవత్సరాలు 17,000 మెగా యూనిట్ల
విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మొన్నటి వరకు దానికి మంత్రి కూడా మన జగదీశ్వర్ రెడ్డి గారే ఉండే. మీ అందరికీ తెలవాలి, గతంలో 2009 నుంచి 2014లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ వాళ్ళు రైల్వే నిధులు ఎన్ని తెచ్చారా అంటే 1536 కోట్లు. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీ యొక్క టీఆర్ఎస్ గులాబీ జెండా పార్లమెంట్లో ఎత్తి ఈరోజు మొత్తం 5600 కోట్ల రూపాయలు తీసుకురావటం జరిగిందని సందర్భంగా తెలియజేస్తుంది. మనం గతంలో 33 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33 కాంగ్రెస్ ఎంపీల్ని మనం తెలుగు రాష్ట్రాల నుంచి పంపించాం, తెలంగాణ గడ్డ నుంచి పంపించడం. వాళ్ళు ఎయిమ్స్ తెచ్చారా అని మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. వాళ్ళకి చేతగాలే, వాళ్ళకి సొంత పైరవులు, వాళ్ళకి సొంత కాంట్రాక్టర్లు, చేసడానికే టైం లేదు. కానీ ఈ 5 ఏళ్లలో టీఆర్ఎస్ ఎంపీలు గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో మీ భువనగిరి ఎంపీ కొట్లాడి ఈరోజు 1000 కోట్ల ఎయిమ్స్ను తేవటమే కాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు మనం స్థాపించుకున్నాం మన బీబీ నగర్లో. మీరందరూ నాయకులు కార్యకర్తలు సబ్జెక్టు తెలవాలి. గతంలో 10 సంవత్సరాలు 2004 నుంచి 2014 వరకు ఇక్కడ కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, మన ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ భువనగిరికి కేంద్రీయ విద్యాలయం తెచ్చారా? తేలే, చేతగాలే. కానీ మీ టీఆర్ఎస్ ఎంపీ, మీ యొక్క కేసీఆర్ సైనికుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని మొదటి కేంద్రీయ విద్యాలయం భువనగిరిలో తెచ్చుకోవటం జరిగింది. గతంలో పాస్పోర్ట్ కావాలంటే సికింద్రాబాద్ లైన్లో నిలబడాలి. కానీ ఈరోజు మన భువనగిరి నడిగడ్డ మీద నిలబడి మీరు బాజాబ్తు ప్రతి ఒక్క వ్యక్తికి ఎట్లా రేషన్ కార్డు ఉంటుందో ప్రతి ఒక్క వ్యక్తికి పాస్పోర్ట్ పొందే విధంగా ఈరోజు మన భువనగిరిలో స్థాపించుకోవటం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. మీకు ఒకటి తెలవాలి, చాలా సందర్భాల్లో మాకు సబ్జెక్ట్ తెలియదు. గతంలో 2009 నుంచి 2014 వరకు ఆర్భాటాలు బాగా చేసే ఒక ఎంపీ ఉండే. ఆయన టైంలో మనకు భువనగిరి పార్లమెంటుకు వచ్చిన జాతీయ రహదారులు ఎంతయ్యా అంటే 29 కిలోమీటర్లు. 29 కిలోమీటర్లు, అది కూడా ఓఆర్ఆర్ నుంచి స్వతహాగా రాయగిరి వరకు వచ్చింది. కానీ ఈ 5 సంవత్సరాల్లో మీ ఎంపీ, మీ టీఆర్ఎస్ ఎంపీ కేసీఆర్ గారి యొక్క సూచనల మేరకు 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు, 3400 కిలోమీటర్లు. ఈరోజు మీ సంపద చూడండి. ఎయిమ్స్, జాతీయ రహదారులు, రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత మా వాళ్ళందరూ 2 ఎకరాలు ఉన్నోళ్ళు కోటీశ్వర్లు. మా బీబీ నగర్లో 30 లక్షలు ఉన్నది, ఈరోజు 33 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఒక్కొక్క గజం 15,000 నుంచి 40,000 రూపాయలకు పోతుందంటే సంపద సృష్టిస్తున్నాం. ముఖ్యమంత్రి ఎప్పుడు చెప్తూ ఉంటాడు, సంపద సృష్టించాలి, సంపద పంచాలి. ఇవన్నీ చేస్తున్నాం. అందుకొరకు నేను అందరికీ నాయకులకు విజ్ఞప్తి, గ్రామ శాఖలకు విజ్ఞప్తి, సర్పంచులకు విజ్ఞప్తి. మీకు ముగించే ముందు ఒకటి చెప్తాను. 66 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో కాలువల ద్వారా సాగునీరు వచ్చేది 30 నుంచి 40 వేల ఎకరాలు మాత్రమే. అది కూడా నిజాం కాలం నుంచి వచ్చినటువంటి మూసీ కెనాల్స్. తర్వాత 2006లో మన టీఆర్ఎస్ సంకీర్ణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కాలువలు తప్పితే రాలే. కానీ కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, బ్రాహ్మణ వెలువల కానీ, పాలమూరు రంగారెడ్డి కానీ, రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అలానే డిండి ఎత్తిపోతల ఇరిగేషన్ కానీ, ఇవన్నీ ప్రాజెక్టులు అనేక కంప్లీట్ సగం దశలో ఉన్నాయి. కంప్లీట్ అయితే మీ అందరికీ తెలవాలి. మన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం త్రివేణి సంగమం అవుతుంది. గోదావరి, మూసి, కృష్ణ 3 కలిసి మన భువనగిరి పార్లమెంటుకు 9,87,151 ఎకరాలు వస్తాయని మీ అందరికీ తెలియజేస్తూ ముగించే ముందు ఒకటి, భువనగిరి కోట మీద గులాబీ జెండా ఎగరాలి, ఎర్రకోట మనము కంట్రోల్ చేయాలి. భువనగిరి జిల్లా మీద గులాబీ జెండా ఎగరాలి, 16 మంది ఎంపీల్ని గెలవాలి, కేసీఆర్ గారికి 16 ఆయుధాలు ఇవ్వాలి, ఎర్రకోట మన చెప్పు చేతుల్లో ఉండాలి. అందుకొరకే మనకు రామన్న చాలా లక్కీ. జిహెచ్ఎంసీలో టెస్ట్ చేసాం, 100 సెంచరీ కొడదాం అనుకున్నాం, 99.
ఇప్పుడు మాత్రం వారు స్వహస్తాలతో 2 మాత్రం చేస్తారు. మీరు అడగొచ్చు ఏంటని. కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ